హ్యాట్రిక్ మిస్ అయినప్పుడు మీకు కలిగిన బాధ ఎట్లా ఉండే? అదేం లేదు, నా ఏజ్ చాలా ఉంది, ఇంకా డబుల్ హ్యాట్రిక్ చేస్తాను నేను. ఇంకా చాలా అద్భుతంగా ఇంకా 2 హ్యాట్రిక్ 100% చేయగలుగుతా. ఎందుకంటే నా వయసు ఉంది, నా నిబద్ధత ఆ రకంగా ప్రజల కోసం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ప్రజలకు ఈరోజు ఎంత పాశ్చాత్తాపడుతున్నారు ప్రజలు, మేము ఇంత మోసపోతాం కదా, మాకు ఇంత నష్టమైంది కదా, మా మధ్య 24 గంటలు తలలో నాలుకలా ఉండేటువంటి గువ్వల బాలరాజును మనం అనవసరంగా వదులుకున్నాం కదా అని మాట్లాడుతుంది. ఇప్పుడు అందులో భాగమే కదా మీరు మాట్లాడిన మాట, కాళ్ళు మొక్కుతన్నా మీరు పార్టీ వీడొద్దు అనేది. ఎందుకంటారు, ఎవరంటారు? జనరల్గా మనం చిన్నప్పుడు, నేనైతే చిన్నప్పుడు చూసేవాడిని, స్కూల్ టీచర్ మారుతుంటే మా టీచర్ను ట్రాన్స్ఫర్ చేయొద్దు అని రోడ్లకు ఎత్తి ధర్నాలు చేసేది. ఒక ఎస్ఐ మంచిగుంటే ఎస్ఐ కోసం చేసేది, ఒక కలెక్టర్ మంచిగుంటే కలెక్టర్ కోసం ధర్నాలు చేసేది. నా కోసం మా వాళ్ళు ధర్నా చేయడం కాదు, కేటీఆర్ గారు అచ్చంపేటకు వచ్చి గువ్వల బాలరాజ్, నా పేరు కూడా తీసుకోనికి ఆయనకు కొంచెం భయమే ఉంటుంది. గువ్వల బాలరాజ్ పార్టీ మారిండు, ఆయన మారిండు కదా, అంతకంటే మంచోని తీసుకొస్తామని నన్ను మంచోడని ముద్రేసిపోయిండు తప్ప ఆయన చేసింది ఏం లేదు. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 రోజుల పాటు శ్రమపడి ఒక 10-12 వేలతోన సభ పెట్టి అందులో 60% బయట నుంచి జన సమీకరణ చేసి, నా నియోజకవర్గం బయట నుంచి, నాగర్ కర్నూలు నుంచి, ఇతర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి చేసి అక్కడ అన్నీ మాట్లాడినరు. ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలే. చివరికి మాట్లాడకపోగా దళితులను ఎంత అవమానకరంగా మాట్లాడిండో ఒకసారి కనుక మీరు ఆయన మాటల స్పీచ్ని మనం గమనిస్తే, ఆ అహంకారమే వీళ్ళను ఈ పరిస్థితిలోకి నెట్టింది అని మీరు కూడా అంటారు. ఈరోజు ఆయన పోతే ఎవరో పోతే పోయినరు, కానీ అంతకంటే ఎవరో అని మాట, నా కాంట్రిబ్యూషన్ పెద్దది చాలా. తెలంగాణ సాధన ఉద్యమం కానీ, టీఆర్ఎస్ పార్టీని ప్రతి గడపకి తీసుకుపోయిన విషయం కానీ, గువ్వల బాలరాజ్ తప్ప అక్కడ పార్టీ లేదు. ఓకే, అటువంటి నన్ను ఏదో చిన్న చూపుతోనే నన్ను మాట్లాడినారు. ఎందుకంటే నేను వదిలిపోయాను కాబట్టి నా మీద కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. రాబోయే రోజులలో ఎవరిని తీసుకొస్తే, ఎవరికి కేసీఆర్ బొట్టు పెడితే, మేము బొట్టు పెడితే వాళ్ళని గెలిపియాలి మీరు అంటే, దళితులకు ఇప్పటికీ సరైన గౌరవం లేదు, ఎప్పటికీ దళితులకు బీఆర్ఎస్ పార్టీ గౌరవం ఇయ్యదు అనేది చెప్పకనే చెప్పిండు ఆయన. అంటే మేము అభ్యర్థిని ఇంత స్పెసిఫిక్గా అభ్యర్థిని చూడాల్సిన అవసరం లేదు, అభ్యర్థి ఎట్లున్నా పర్లేదు, కేసీఆర్ ఎవరు బొట్టు పెడితే వారు అదే. నిజంగా కనుక ఒక్కసారి ఆయన పేరే కేటీఆర్ అంటే ఎన్టీ రామారావు పేరును, తారక రామారావు పేరును పెట్టుకున్నాడు ఆయన కేటీఆర్ గారు. ఆ ఎన్టీ రామారావు గారు పాపం మహనీయుడు అన్నడో లేడో కానీ కల్వకుర్తిలో పోటీ చేసే సందర్భంలో నా చెప్పును నిలబెట్టినా గెలిపిస్తారు ప్రజలని ఆ మాట అన్నాడని నాకు తెలిసి అన్నారు అటువంటి గొప్పళ్ళు. కానీ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా వారిని ఓడించడం కోసం అన్నట్టుగా మాట్లాడితే ప్రజలు అఫెండ్ అయ్యి ఎన్టీ రామారావునే ఓడించారు. స్ట్రాటజీ అంటారు అది స్ట్రాటజీ ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే, అహంకారంగా ఉంటే అటువంటి వాళ్ళకు కూడా ఎదురు దెబ్బలు తప్పవు. ఎంత పెద్ద వ్యక్తి అయినా చాలా ఎదిగే కొద్దీ ఒదిగే ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఎదిగింది లేదు, చచ్చింది లేదు. అప్పుడే 3వ అధికారంలోకి రాలేదు, దేశాన్ని వెళ్తామన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటారు? ఎట్లుంది? మనం సమాజంలో రోజు మీరు ఒకసారి మనం డిబేట్ బంద్ అయిన తర్వాత వస్తలేదా బడుగు బలహీన వర్గాలకి, గూడాన్లకి, బస్తీలకి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒకటి బాకీ కార్డ్ అని తీసుకొచ్చింది. ప్రజలేమో ఇంకో రకంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బీజేపీ ఇంకో రకంగా మాట్లాడుతుంది. మొత్తం మీద తెలంగాణ సమాజం మొత్తం, దేశం అంతా కూడా ఎవరు తెలంగాణలో ప్రభుత్వం గురించి ఆలోచించినా చీ అంటున్నారు, చీ కొడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గుడా, ఇంత చేతగాని వాడా, ఇంత అసమర్థుడా, ఇంత పనికిరాని. రాజకీయాలు పక్కన పెడితే కొన్ని పథకాలు ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నాయి కదా వాళ్ళకి. ఏ పథకాలు? నరేష్, ఒక్క పథకం. ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ. ఫ్రీ బస్సు ప్రజల శ్రేయస్సు కాదు, మహిళలు జుట్టు పట్టుకొని కొట్లాడి పోలీస్ స్టేషన్లు ఎక్కేటువంటి పరిస్థితి. మహిళలకు ఫ్రీ అంటారు, పురుషులకేమో డబుల్ ఛార్జెస్ పెడతారు. ఏం ప్రయోజనం ఉంటుంది? 6 గ్యారెంటీలు, 420 ఉచిత. మీ నియోజకవర్గంలో చాలా వరకు పేదలు ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ ఫ్రీ కరెంట్కి సంబంధించి మీరు తిరిగినటువంటి పల్లెల్లో, గ్రామాల్లో ఎట్లా ఉంది? మనం ఇప్పుడు వెళ్ళినా కానీ ఇంకా ఈ డే ముగియడానికి ఒక 8-10 గంటలు ఉండొచ్చు, 12 గంటల వరకు డే ముగుస్తుంది. ఎన్నిసార్లు కరెంటు పోతుందో చూడండి విలేజెస్లో. విద్యుత్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. మొన్న నేను వినాయక మంటపాలకు, దుర్గామాత మంటపాల దగ్గరికి వెళ్ళిన. వినాయక చవితి మండపాలు, ఇటు దుర్గా నవరాత్రి మండపం. పేరుకు మాత్రం ఉచిత కరెంటు మంటపాల దగ్గర అన్నారు. ఎప్పటికప్పుడు కరెంటు పోతుంది. జనరేటర్ లేని మంటపాల దగ్గర యువత మనస్ఫూర్తిగా భక్తితో పూజలు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి. జనరల్గా ఎక్కువ గుమిగూడేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ నేను వెళ్ళినప్పుడు
కరెంటు పోయింది. కరెంటు పోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అని నినాదాలు ఇస్తున్నారు. అంటే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది కాంగ్రెస్ పార్టీకి. అయినా కానీ బుద్ధి రావడం లేదు. ఎక్కడికెక్కడ విద్యుత్ సమస్య కానీ, రైతు భరోసా కానీ, లేదంటే మహిళలకు ఇస్తానన్నటువంటి మహిళా భృతి కానీ, లేదంటే ఉద్యోగాల విషయంలో కానీ, లేదంటే గ్రూప్ 1లో అవకతవకలు కానీ, ఇవన్నీ అంతెందుకు స్థానిక సంస్థలు నిర్వహించే విషయంలో ఎందుకు ప్రభుత్వం ముందుకెళ్ళలేదు అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఏ మాత్రం వారికి బలం లేదు, ప్రజాదరణ కోల్పోయింది. రేవంత్ రెడ్డి అంటే ప్రజలు విరుచుకు పడేటువంటి ప్రమాదం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ ప్రాంతానికి చెందిన ఆయన ముఖ్యమంత్రి కావడం మీరు ఎట్లా ఫీల్ అయినారు? ఆయన ముఖ్యమంత్రి నేను ఓడిపోయినా నిజాయితీగా చెప్తున్నా, నేను కొన్ని విషయాలు నిజాయితీగా మాట్లాడతా. ఓడిపోయినా నిజమే, అదృష్టమే అనుకోవాలి. అచ్చంపేట ప్రజలది, వాళ్ళ అంచనా కరెక్ట్ అయింది. ఈయన గెలుస్తాడు అనుకున్నారు, గెలిచిండు. గెలిచిన దానికి ఖచ్చితంగా ఇక్కడనే పుట్టినా అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా అచ్చంపేట అయితే అభివృద్ధి సాధిస్తుంది అని అనుకున్నా. కానీ నేను సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2350 కోట్లుతో నేను ప్రాజెక్టు సాధిస్తే 1650 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కోసం ఆల్రెడీ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఈ రోజు వరకు నేను వేసిన పునాది రాయి ఇప్పటి వరకు అడుగు ముందుకు పడడం లేదు. రైతులకు ఎందుకు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉండు కదా, మీరు ప్రారంభించారనా? నేను ప్రారంభించిన దాన్ని మార్చుకొని చేసుకోవచ్చు కదా. అట్లుంటే నేను శంకుస్థాపన చేయొచ్చు, అది వేరు. కానీ ప్రజలకి ఇచ్చినటువంటి హామీ, నేను రాగానే ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పేసి 6 నెలలు సంవత్సరంలోనే నీళ్లు బారిస్తా అనే పెద్ద మాటలు మాట్లాడినరు. కానీ ఈ రోజు వరకు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు అనేది వాస్తవం. సో ఆయన ముఖ్యమంత్రిగా అంతెందుకు, ఆయన సొంత ఊరికి ఆయన సొంత గ్రామానికి మెయిన్ రోడ్ కొండారెడ్డిపల్లికి మెయిన్ రోడ్ నుంచి డబుల్ రోడ్ వేసుకోవడం కోసం రోడ్డు వేయించుకుంటే ఆ రోడ్డు కారణంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ రోడ్డును 2 సంవత్సరాలైంది. మొన్న వారు సొంత గ్రామానికి వచ్చినప్పుడు అప్పటికి ఒకటేదో ముఖద్వారాన్ని నిర్మించి ఎంట్రన్స్ని పెట్టి ఆ ఎంట్రన్స్ పనులలో అప్పుడప్పుడే సెంటరింగ్ ఇప్పడము ఇవన్నీ కూడా చూసినాము. ఇప్పటి వరకు ఆ రోడ్ వేసుకోలేకపోయింది. ఇంకా ఈ 2 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడు అనేది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఈయనతో ఏం కాదు, మన తప్పు చేసినా తప్పకుండా మన చెప్పుతో మనం కొట్టుకోవాల్సిందని ప్రజలు మాట్లాడుకుంటారు. ఆయన సొంతూరు మీ అచ్చంపేటేనా? అదే చెప్తున్నా కదా, ఆ కారణం చేతనే ఆయన ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రతిష్టగా తీసుకొని అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి లేనిపోని వ్యత్యాసాలను సృష్టించి అంతరాలను సృష్టించి ఓడించి ఉండొచ్చు. కానీ గువ్వల బాలరాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటమితోనో కుంగిపోయేటోడు కాదు, ప్రజలకు దూరం అయ్యేటోడు కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.